గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గురువారం జీవో జారీ చేశారు. తెలంగాణలో గ్రామ సర్పంచుల పదవీకాలం నేటితో ముగుస్తుంది. దీంతో ప్రత్యేక అధికారులను నియమించడమా, లేక సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించడమా, లేక తక్షణమే ఎన్నికలు నిర్వహించడమా అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 136 సబ్సెక్షన్ 3 కింద స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు జీవో జారీ చేసింది. దీంతో రేపటి నుంచి గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇక సర్పంచ్ల పదవీ కాలం నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్స్ కు వారి యొక్క బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, ఈ రోజుతో కూడా సర్పంచ్ల పదవీ కాలం కూడా ముగిసింది. 5 సంవత్సరాలు అయిన నేపథ్యంలో కూడా ఈ రోజుతో ముగిసింది. రేపటి నుంచి కూడా ఇటు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కూడా పంచాయతీరాజ్ శాఖ కొద్దిసేపటి క్రితమే ఇటు జీవో జారీ చేసింది. 2018 యాక్ట్ ప్రకారం కూడా 136 కింద స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించింది. ఇటు రాష్ట్రంలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 12,769 గ్రామాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ఎంపీడీఓల కాంచి ఎంఆర్ఓల కాంచి మొదలుకొని ఇటు వ్యవసాయ అధికారులు, ఆరోగ్య శాఖకు సంబంధించి రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో పాటు ఇటు సూపరింటెండెంట్లకు సంబంధించి గెజిటెడ్ హెడ్ మాస్టర్ల వరకు కూడా ఈ 12,769 గ్రామాలకు కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఏదేమైనప్పటికీ ఇటు తెలంగాణ సర్పంచుల పదవి మాత్రం ముగియడంతో కూడా ఇటు పాలనకు అధికారులకు అప్పగిస్తూ కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీంతో వారి నుంచి కూడా రికార్డులు కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. నిన్ననే ఇటు గ్రామ కార్యదర్శులు మాత్రం ఇటు సర్పంచుల దగ్గర నుంచి కూడా కార్యదర్శులు రికార్డులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చెక్ బుక్లకు సంబంధించి డిజిటల్ సంతకాలకు సంబంధించిన కీలను కూడా తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే సూచించిన నేపథ్యంలో కూడా నిన్ననే దానికి సంబంధించి కూడా ప్రక్రియ పూర్తయిందని చెప్పుకోవాలి. ఇటు మరోవైపు ఇటు సర్పంచుల పదవి కాలం ముగిసిన నేపథ్యంలో కూడా దాదాపు పార్లమెంట్ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఈ సర్పంచ్లకు సంబంధించి కూడా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో మాత్రం ఇటు ఎప్పుడైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత వెంటనే సర్పంచ్లకు సంబంధించిన ఎలక్షన్లు మాత్రం జరిగాయి. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా కొంత ఆలస్యం కావస్తుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించే ఇటు పదవీ కాలం మాత్రం ముగిసిన నేపథ్యంలో కూడా సర్పంచ్లకు సంబంధించిన ఫోరం కూడా గతంలోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసింది. రేవంత్ రెడ్డిని కలిసి ఆ పదవీ కాలం కావస్తుంది. అయితే మళ్ళీ ఎలక్షన్లు జరిగే వరకు మమ్మల్ని అంటే సర్పంచులనే కూడా కొనసాగించాలని కోరారు. కానీ ఆ రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా అలా కుదరకపోవచ్చు అని కూడా చెప్పిన సందర్భం ఉంది. దానికి సంబంధించి ఇటు సర్పంచుల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో కూడా స్పెషల్ ఆఫీసర్లను కేటాయిస్తూ కూడా జీవో జారీ చేశారు. వాస్తవానికి సర్పంచ్ అడిగిన దాంట్లో కూడా కొంచెం మెలక ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హాయంలో కూడా అనేకమైనటువంటి శ్మశాన వాటికలు కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు
కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలు జరిగిన దాంట్లో కూడా ఈ రోజు వరకు కూడా కొంచెం డబ్బులు పడని పరిస్థితి ఉంది, బిల్లులు రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బిల్లులు రావడం కోసం మాత్రం ఇటు సర్పంచులు మాత్రం దాన్ని కొనసాగాలని చెప్పించుకున్నారు. పంచాయతీలకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు సర్పంచులు చేసిన పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించిన బిల్లులు కూడా ఈ రోజు వరకు కూడా రావని పరిస్థితి ఉంది. కానీ దాని విషయంలో కొంచెం పాజిటివ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సాధ్యమైనంత తొందరలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా ఈ నెలలోనే పూర్తి చేయాలనేసి కూడా ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో కూడా ఆ పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు కొద్దిసేపటి క్రితమే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా జీవో జారీ అయింది. రేపటి నుంచి మాత్రం ఇటు ప్రత్యేక అధికారులు కూడా ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ల విధులు కూడా నిర్వహించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.